హాయ్ ఫ్రెండ్స్, నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, లయ, శ్వాసిక ప్రధాన పాత్రలు పోషించిన తమ్ముడు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అక్కకి దూరమైన తమ్ముడు తిరిగి అక్కను చేరుకోవడం కోసం ఏం చేశాడు, ఆ అక్క ఎలాంటి ప్రమాదంలో ఉంది, ఆ ప్రమాదం ఎవరి రూపంలో వచ్చింది, ఆ ప్రమాదం నుంచి అక్కని తమ్ముడు కాపాడుకున్నాడా లేదా, తిరిగి తమ్ముడు అక్కని చేరుకున్నాడా లేదా అన్నదే కథ. వేణు శ్రీరామ్ ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు బిలో యావరేజ్ సినిమాలే ఉంటాయి. ఒక్క సినిమా కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది అన్న సినిమాని తీసిన పాపం లేదు. అదిరిపోయే సినిమా తీశాడు అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల ఏదో అలా ఆడింది, కానీ అది కూడా అంత గొప్పగా ఉండదు. ప్రధాన మైనస్ ఎక్కడ కొడుతుంది అంటే వేణు శ్రీరామ్ టేకింగ్ చాలా ఓల్డ్ టేకింగ్ ఉంటుంది. ఏమాత్రం కొత్తదనం ఉండదు. అతను ఎంచుకున్న కథకి సరైన స్క్రీన్ ప్లే ఉండదు. ఈ సినిమా కూడా చూస్తుంటే అతను ముందు తీసిన ఎంసీఏకి దగ్గరగా ఉంటుంది. అందులో వదిన, ఇందులో అక్క అంతే. ఈ సినిమాకి మరో ప్రధాన మైనస్ పాయింట్ పాటలు. ఆ పాటలు అలా ఉండగా ప్యాచ్లుగా గ్రీన్ స్క్రీన్ కూడా కనపడేలా చెత్తగా చేసిన గ్రాఫిక్స్ మరో ప్రధాన మైనస్ పాయింట్స్. 70 కోట్లు పెట్టి ఈ సినిమా తీసారా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తీసిన సన్నివేశాలు, అక్కడ వాడిన గ్రాఫిక్స్ తెలిసిపోతూ ఉంటాయి. చివరికి బ్రిడ్జ్ కూడా ఈజీగా 3Dలో చేసినట్లు, గ్రాఫిక్స్ అతికించినట్లు తెలిసిపోతూ ఉంటాయి. సినిమా ఫస్టే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. కొంచెం ఊపు అందుకుంటుంది అనుకుంటాం, కానీ ఇంకా స్లో అయిపోతూ డల్ అయిపోతూ వస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటే కానీ ఆ 2 యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సినిమా అంతా భరించడం కష్టం. నితిన్ ఎప్పటిలాగే రొటీన్గా నటించాడు, అంత గొప్పగా ఏం నటించలేదు. అతనికి ఆర్చరీకి పెట్టిన లింక్ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడదు. అలాగే లయ నటించింది, కానీ ప్రధాన పాత్ర అయినా ఆ పాత్ర హార్ట్కి టచ్ అవ్వదు, అంతగా మనకి కనెక్ట్ అవ్వదు. ఇక అజనీష్ లోక్నాథ్ పాటలతో మనల్ని నిరాశపరిచిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు. ఫోటోగ్రఫీ 3-4 చేయడం వల్ల ప్యాచ్గా ఉంటుంది, కంటిన్యూటీ మిస్ అయింది. విలన్గా నటించిన సారా సచ్దేవా ఓకే అనిపిస్తాడు, కానీ అతనికి డబ్బింగ్ అస్సలు కుదరలేదు. అతను హిందీలో డైలాగ్స్ చెప్పుకుంటాడు, తెలుగులో డబ్బింగ్ చెప్పడం అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఏదైనా నటీనటులను పక్కన పెడితే ఈ సినిమాలో కామెడీ లేదు, సరైన పాటలు లేవు, ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. సప్తమి గౌడ చేసే రేడియో స్టేషన్ సీన్లన్నీ సినిమాకి అడ్డంగా వచ్చినట్లు ఉంటాయి. ఆమెకు కూడా డబ్బింగ్ మ్యాచ్ అవ్వలేదు. ఆమె ఫేస్లో ఎమోషన్ ఉండదు. డైలాగ్ చెప్పేవాళ్ళు మాత్రం బీభత్సమైన ఎమోషన్తో చెప్తూ ఉంటారు. ఇక వర్ష బొల్లమ్మ పాత్ర చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. ఈ బొల్లమ్మ, కొండమ్మ ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. డైరెక్ట్గా వర్షాన్ని పెట్టుకోవచ్చుగా. బహుశా క్యాష్ని ఆకట్టుకోవడానికేమో. దిల్ రాజు చెప్పినట్లు ఈ సినిమాకి 70 కోట్లు పెట్టినట్లయితే ఎక్కడా కనపడదు. చాలా పాటలు హడావుడిగా తీసినట్లు కూడా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా చాలా చేయాల్సి ఉంది. నితిన్ ఈసారి కూడా తన అభిమానులను నిరాశపరిచడంలో సందేహం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?